మంచి ఒప్పందమేనా సార్? యుఎస్ ట్రేడ్ డీల్ మంచి ఒప్పందమేనా? 18% మనం ఒప్పుకునేది కాదు, ఇన్ని రోజులు వెయిట్ చేసాం, 6 months అయిన తర్వాత అమెరికన్ సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉండగా ఎందుకు ఇంత హడావుడిగా ఒప్పందం కుదుర్చుకున్నారని రాహుల్ గాంధీ ప్రతిపక్షాలందరూ కూడా విమర్శిస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మన దేశంలో ప్రభుత్వంలో ఎవరున్నా కూడా వాళ్ళు సూర్యుడు తూర్పును ఉదయించారని చెప్పంటే కాదు స్పష్టమైనది బాధిస్తున్నాము. అది సరైన పద్ధతి కాదు. ప్రభుత్వంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, మన దేశ ప్రయోజనాలు ముఖ్యం. అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తి, ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్, ప్రపంచంలో అతిపెద్దగా పెట్టుబడులు పెట్టే శక్తి ఇతర దేశాల్లో, ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీ పార్ట్నర్. ఈ నేపథ్యంలో అమెరికా మార్కెట్ లేకుండా మన దేశంలో భవిష్యత్తులో ఆర్థిక ప్రగతి సాధించడం అసాధ్యం. మనం 60-70 ఏళ్ల క్రితమే కనుక దక్షిణ కొరియా లాగా, జపాన్ లాగా, తైవాన్ లాగా, లేకపోతే 30-40 ఏళ్ల క్రితం నుంచి చైనా లాగా కనుక ముందు చూపుతో స్వేచ్ఛ వాణిజ్యం, అమెరికాతో మంచి సంబంధాలు, అమెరికన్ పెట్టుబడులు, అమెరికన్ టెక్నాలజీ, అమెరికన్ మార్కెట్లో మన ప్రవేశం, దీని మీద గట్టిగా దృష్టి పెడితే దేశం ఇంకో రకంగా ఉండేది. ఆనాడు మూర్ఖపు ఆలోచనలతో, పిడివాదంతో ఈ దేశ అభివృద్ధికి ఆటంకం చేశాం. ఇవాళ కూడా ఆటంకం చేస్తే ఎట్లా? ఇంత అనుభవం వచ్చిన తర్వాత కూడా. కాబట్టి ఖచ్చితంగా ఏ ఆర్థికవేత్తనైనా ప్రపంచంలో మీరు అడగండి, ఆర్థిక శాస్త్ర దేశంలో ఎవరు అడగండి, వాణిజ్య దేశంలో అడగండి, పారిశ్రామికవేత్తలను అడగండి, ఎగుమతులు చేసే వాళ్ళు అడగండి, ట్రేడ్ ఒప్పందం కావాలా వద్దని. వాళ్ళకంటే మీకు నాకు ఎక్కువ తెలుసా? కాబట్టి ఖచ్చితంగా అవసరం. రెండోది, ఒప్పందం అన్న తర్వాత ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. అన్నీ మనకు అనుకూలంగా ఉండవు, అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ విషయంలోనే అభ్యంతరం చెప్తున్నారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అక్కడి నుంచి ఇంపోర్ట్, మనకి ఆహార ధాన్యాలు ముఖ్యం, రాకుండా ఆపుతున్నాం. పప్పు ధాన్యాలు ముఖ్యం, రాకుండా ఆపుతున్నాం. వంట నూనెలు ముఖ్యం, రాకుండా ఆపుతున్నాం. డైరీ ప్రోడక్ట్స్, డైరీ కూడా రావట్లేదు. సో వాళ్ళకి మనకు వచ్చేది డ్రై ఫ్రూట్స్ పంపిస్తూ ఉంటున్నారు, సంతోషం, మనకు ఆరోగ్యం బాగుపడుతుంది. యాపిల్స్ కొంతమందికి వస్తాయంటున్నారు, లేకపోతే మీకు సోయాబీన్ మీల్ ఒకటి వస్తుంది అంటున్నారు. ఇవన్నీ కూడా మనకి మేజర్ ప్రోడక్ట్స్ కాదు, మనకు అవసరమైనటువంటివి. అంచేత అన్నీ మా ఇంటికి వస్తే మాకేం చేస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అన్నది వాళ్ళకి సాధ్యం కాదు, మనకి సాధ్యం కాదు. మన ఎగుమతుల్లో 59-58% సున్నా టారిఫ్ పెట్టారు వాళ్ళు కూడా. ఓకే. అంచేత మనం ఇదంతా ఏంటి, రంధ్రాన్వేషణ వచ్చేసి ఎక్కక లాగటం తప్ప ఇంకోటి కాదు. ఖచ్చితంగా వాణిజ్య ఒప్పందం మనకు అవసరం. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్తో ఎట్లా ఉండాలి సార్? దుబాయ్, యుఏఈ కానీ, సౌదీ కానీ, లేకపోతే ఇరాక్ కానీ, బహ్రెయిన్ కానీ, ఒమన్ కానీ, చాలామంది మన వాళ్ళు ఉన్నారు. దాదాపు 1 కోటి మందికి పైగా ఇండియన్ ఒరిజిన్ వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి, వాళ్ళ భద్రత ఎట్లా? ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, మనం అర్రులు చాచాం వాళ్ళ సాన్నిహిత్యం కోసం, వాళ్ళ మిత్రత్వం కోసం. వాళ్ళు పిలవకుండానే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అని ఒక కాన్ఫరెన్స్ ఉంటుంది, ఇస్లామిక్ దేశాలు. వాళ్ళు పిలవకుండానే, పిలవని పేరంటంగా మన ప్రతినిధిని పంపిస్తే వాళ్ళు లోపల కూడా రావాలి, బయట కూర్చోబెట్టారు. ఇవాళ అన్ని దేశాలతో భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని దేశాధినేతలు మన దేశానికి గబాలను వచ్చేస్తున్నారు ఎప్పుడు కావాలంటే. మన దేశాధినేతలు, మన దేశ ప్రధానమంత్రి, ఇతర నాయకులు వెళ్ళిపోతున్నారు. చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మన ప్రజల ప్రయోజనాలను కాపాడాలి, మన ఆర్థిక సంబంధాలు కాపాడాలి, మన చమురు ఎనర్జీ సెక్యూరిటీ మనకు ఉండాలి. ఏ రకంగా చూసినా కూడా మంచి సంబంధాలు లేవు. ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నాయి, ఇటు గల్ఫ్ దేశాలతో సంబంధాలు ఉన్నాయి. ఇది మంచి పరిస్థితి, దానికి మనం సంతోషపడాలి. ఓకే సార్, ఓకే. సో థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఎస్, నమస్తే సార్, జేపీ సార్. నమస్తే. అంటే ఇప్పటి జనరేషన్ యాక్చువల్గా యుద్ధాలు అయిపోయాయి, ఇప్పుడు అంతా డెవలప్మెంట్ ఇదే ఉంటుంది అనుకున్న తరుణంలో ఇప్పటి యువత క్వశ్చన్ ఏంటి అంటే ఎందుకు ఈ యుద్ధాలు ఇంకా ఎప్పటి వరకు ఉంటాయి సార్? అంటే ఇప్పుడు హెల్త్ కోసం, మన ఫ్యామిలీస్ కోసం ఫైట్ చేసే టైంలో ఇలాంటి యుద్ధాలు చూస్తే ఇప్పుడు యువత కొంచెం ఫీల్ అవుతుంది. సో మీ ఆన్సర్ ఏంటి దీనిపై? మనకి 2 విషయాలు. మొట్టమొదటిది నిజమే, యుక్రెయిన్లో యుద్ధం కానీ, లేకపోతే గాజా మరి ఇజ్రాయెల్ మీద దాడి దారుణంగా అక్టోబర్ 7న, అక్కడి నుంచి గాజా మీద ఇజ్రాయెల్ దాడులు, హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడులు, ప్రతి దాడులు, ఇప్పుడు ఇరాన్ యుద్ధం. ఇవి చూస్తే ప్రపంచంతో కకాకలం అవుతున్న భావం కలుగుతుంది. ఒక్కసారి మనం చరిత్రలో ఆలోచించినట్టయితే 1945లో రెండో ప్రపంచ యుద్ధం అంతమైంది. అది అంతమయ్యి ఇప్పటికీ 81 సంవత్సరాలు గడిచింది. ఈ 81 సంవత్సరాల్లో ఉన్నంత శాంతి గత 500 సంవత్సరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు. ఓకే.
ఒకటి రెండు యుద్ధాలు జరుగుతున్నాయి, అవి జరగకూడదు. ఎస్ ఆ ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, మనకు భయాందోళన కలగజేస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ దీన్ని చూసి ప్రపంచం ఇట్లా ఉందనుకోకూడదు. ప్రపంచ ఆర్థిక ప్రగతి నిరంతరం పెరుగుతూనే ఉంది, సంపద పెరుగుతూనే ఉంది, టెక్నాలజీ పెరుగుతూనే ఉంది, వాణిజ్యం పెరుగుతూనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇన్ని అడ్డంకులు పెడుతున్నా కూడా ప్రపంచ వాణిజ్యం వాళ్ళు 35 ట్రిలియన్ డాలర్లు ఉన్నది. 35 ట్రిలియన్ అంటే ప్రపంచ మొత్తం ఉత్పత్తిలో దాదాపు 35%, 33-34% ప్రపంచ వాణిజ్యం జరుగుతుంది దేశాల మధ్య. ప్రపంచ చరిత్రలో ఇప్పుడు లేదు అది. కొన్ని అడ్డంకులు అటు ఇటు కనిపిస్తున్నాయి తప్ప ఇది భయాందోళనలో ఒక స్థితి మించి పెంచుకోక్కర్లేదు. ప్రపంచం మునిగిపోతుందన్న భయం అక్కర్లేదు. ఓకే. రెండోది, ఈవేళ పరిస్థితులు ఏంటంటే మీరు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టినంత కాలం, ఉదాహరణకి స్టేట్ ఆఫ్ హార్మోజ్లో నేను వాహనాలు రాకుండా ఆపేస్తానంటే ప్రపంచం ఊరుకోదు. చైనాకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆయిల్ కానీ మరొకటి కానీ స్టేట్ ఆఫ్ మలక్కా అంటారు, ఆ మలక్కా నుంచే వెళ్ళాలి. ఆ మలక్కాని ఇండియానో మరో దేశం అడ్డుకుందనుకోండి, ఖచ్చితంగా చైనా యుద్ధం చేస్తుంది వాడితో, మీకు అసలు అనుమానం ఒక్కర్లా, మరో గంటలో యుద్ధం వస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉన్నంతకాలం, ప్రపంచ వాణిజ్యాన్ని ఆపకుండా ఉన్నంతకాలం, ప్రపంచంలో టెర్రరిజాన్ని పెంచకుండా ఉన్నంతకాలం, ప్రపంచంలో కావాలని అణ్వాయుధ వ్యాప్తిని పెంచే ప్రయత్నం చేయకుండా ఉన్నంతకాలం శాంతి సాధ్యం. అలా కాకుండా ప్రపంచంలో వాణిజ్యాన్ని అంతం చేస్తాను, దేశాలను భస్మపట్టడం చేస్తాను, శాంతిని భగ్నం చేస్తానని చెప్పంటే ఎక్కడో చోట యుద్ధం అనండి లేకపోతే దాడులు అనండి అనివార్యమవుతాయి. ఇక దేశం లోపల కొంత నియంతృత్వం ఉన్నా కూడా ప్రజలను గురించి పట్టించుకుంటే ప్రపంచం ఏం పెద్ద దాని గురించి ఆలోచించు. కానీ దేశంలో ప్రజల మీద పీడన సాగించాలనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి బంగ్లాదేశ్ అప్పుడు ఏమైంది, 1971లో 12 మిలియన్లు 1,20,00,000 మంది కాంతిచీకులు భారతదేశం వలస వచ్చింది. బంగ్లాదేశ్లో ప్రజలు ఓచుకోత కోశారు. భారతదేశ జోక్యం అనివార్యమైంది. ఓకే. కానీ మొత్తం మీద ప్రపంచంలో ఏంటంటే అంతర్జాతీయ జోక్యానికి అవసరం లేని పరిస్థితులే వస్తున్నాయి, ఒక ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో తప్ప ఇప్పటికి కూడా. అంచేత దీన్ని చూసి చాలా ఎక్కువగా ప్రపంచంతో నాశనం అనే భావం అక్కర్లేదు. ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా మనం చేయాలి. ఉదాహరణకి యుక్రెయిన్ మీద రష్యా చేసిన దాడి చాలా అమానవీయమైనటువంటిది, ఆధునిక చరిత్రలో అసాధారణమైనటువంటిది. కానీ తూనాబోడ్డం చేశారు, ప్రపంచ సమాజం గట్టిగా పట్టుబడుతోంది. కానీ ఇప్పటిదాకా అటు ఇటు కాకుండా ఉంది. యుక్రెయిన్ ఆక్రమించుకోలేకపోయినారు, రష్యాని వెనక్కి పంపించలేకపోయినాము. చూద్దాం ఇప్పుడు 4 రోజుల పరిణామం ఏమవుతుందో. కాబట్టి ఖచ్చితంగా మనం శాంతిని కోరాలి, కానీ శాంతి అంతా పోయింది, ప్రపంచం అంతా అల్లకలమైంది ఆందోళన అక్కర్లేదు. ఓకే. అదే సమయంలో శాంతి అన్న వంకతో మమ్మల్ని ఎవరైనా దాడి చేయని వంకతో ప్రపంచానికి హాని తలపెడితే ప్రపంచం అంత తేలిక ఊరుకోదని స్పష్టంగా అర్థమవుతుంది.